ముందుగా ఈ యొక్క మా ఈరోజు వారు అలాగే వేదాశ్వ క్రియేషన్స్ వారు కలిసి సంయుక్తంగా నిర్మించిన నా 99వ చిత్రం డిక్టేటర్ చిత్రం ఆడియో ఆవిష్కరణకి విచ్చేసిన ముందుగా సోదరులు అందరూ కూడా నా సహా శాసనసభ్యులు మంత్రివర్యులు వాళ్ళంతా కూడా రేపు మళ్ళీ అసెంబ్లీ ఉంది. నేను కూడా నిన్న అసెంబ్లీకి వెళ్ళాను, షూటింగ్ కూడా చూసుకుంటూ. మరి మా పార్టీ అధ్యక్షుడు సంగతి మీకు తెలుసు, స్కూల్ టీచర్ ఆయన, వెళ్ళకపోతే అవన్నీ వదిలిపెట్టారు. అంత అత్యవసర పరిస్థితుల్లో తప్ప అందరూ వెళ్లాల్సి వచ్చింది. వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ముందు మన గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు వినుకొండ శాసనసభ్యులు ఆంజనేయులు గారికి, అలాగే మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు రావుల కిషోర్ బాబు గారికి, అలాగే మా వ్యవసాయ శాఖ మాచులు పత్తిపాటి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారికి, అలాగే ఇక్కడ పెద్దకూరుపాడు శాసనసభ్యులు శ్రీధర్ గారికి, అలాగే శ్రావణ్ గారికి, నాయకులకు ప్రతి ఒక్కరికి, జడ్పీటీసీ, అలాగే ఇక్కడ మా జడ్పీటీసీ చైర్మన్ గుంటూరు జిల్లా శ్రీమతి జానీ మున్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎంత వైభవపేతంగా జరగడానికి, ముఖ్యంగా ఇక్కడ వైభవపేతంగా జరగడానికి అనడానికి ఎంతో కారణం ఉంది. ఇంత దూరం మేము వచ్చి ఇక్కడ చేసుకోవడానికి, ఎందుకంటే అందరూ చెప్పారు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, ఇక్కడ ఈ రాష్ట్రంలో మరి ఈనాడు ఒక అనాథ బిడ్డని అనాథని చేసినట్టు రాష్ట్రాన్ని రెండుగా విభజించడం, అలాగే ఇవాళ ఒక లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా, అలాగే ఒక రాజధాని లేని రాష్ట్రంగా, ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ఇటువంటి ఒక మంచి చారిత్రాత్మకమైన చరిత్ర ఉన్న ఈ యొక్క అమరావతి ప్రాంతాన్ని రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేయడం అనేది చాలా సమంజసంగా భావిస్తూ, ఎందుకంటే దీనికి చాలా చరిత్ర ఉంది. ఈ యొక్క అమరావతికి పంచనామా, ఈ యొక్క అమరావతి ఒకటి, అలాగే దీని పేరు కూడా అమరావతి, మన ఇంద్రుడి యొక్క రాజధాని పేరు కూడా అమరావతి, అలాగే విజయానికి ప్రతీక ఈ యొక్క అమరలింగేశ్వర స్వామి, అలాగే గౌతమ బుద్ధుడు నడయాడిన పవిత్రమైన భూమి, అలాగే ఈ యొక్క అమరావతి దేవాలయాల స్థూపాలలో బౌద్ధ వాంగ్మయానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఎంతో గొప్ప చరిత్ర గల మన అమరావతి. అటువంటి ఈ అమరావతిని ఈ యొక్క రాజధానికి ఎంపిక చేసుకోవడం, అలాగే మనకు తెలుసు మన చరిత్ర పుటల్లోకి వెళ్తే మరి ఆనాడు ఈ అమరావతి, మరి ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు ఆయనకి తులాభారం చేసిన ప్రాంతం ఈ యొక్క అమరావతి, అలాగే రాణి రుద్రమదేవి ఆవిడ యొక్క 11వ శతాబ్దంలో ఇక్కడ ఈ అమరావతిలో ఈ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగితే 12వ శతాబ్దంలో ఇక్కడికి రుద్రమదేవి గారు వచ్చి ఆవిడ తన పుట్టినరోజును జరుపుకోవడం, అలాగే వెంటనే ఆ పుట్టినరోజున అయిన వెంటనే ఆవిడని మహారాణిగా ప్రకటించడం జరిగింది. అలాగే ఎంతోమంది రాజులు కూడా ఈ యొక్క అమరావతిని పరిపాలించారు. అది వాళ్ళు మౌర్యులు కానివ్వండి, శాతవాహనులు కానివ్వండి, ఇక్ష్వాకులు కానివ్వండి, లేకపోతే చాళుక్యులు కానివ్వండి, చోళులు కానివ్వండి, లేకపోతే కాకతీయులు కానివ్వండి, గజపతి రాజులు కానివ్వండి, లేకపోతే తానేష రాజులు కానివ్వండి, వాళ్ళంతా కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. మరి అంతకుముందు
ఇక్కడ బౌద్ధ స్తూపాన్ని కూడా మౌర్య సామ్రాజ్యానికి ముందే అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో దాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇటువంటి ఎంతో చారిత్రాత్మకమైన ఈ యొక్క అమరావతిలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అది కాకతాళీయమో లేకపోతే యాదృచ్ఛికమో నా ప్రతి సినిమాకి ఏదో ఒకటి జరుగుతూ వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పాను డాక్టర్ వేషం వేశాను. నేను మరి సింహాలో వేసిన వెంటనే నేను మా బస తారక అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్ అవ్వటం జరిగింది. అక్కడ మన కోడెల శివప్రసాద్ గారు ఈ గుంటూరు జిల్లా యొక్క మంత్రివర్యులు, ఆయన ఫౌండర్ చైర్మన్. అటువంటి ఎంతో ఉన్నతమైన సంస్థకు నేను చైర్మన్ అవ్వడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ రకంగా పేద ప్రజలకు నాన్నగారి యొక్క ఆశయం ఒకటి, అతి తక్కువ ధరకి ఎంతో ఖరీదైన వైద్యాన్ని అందించడం, అలాగే దాంట్లో పరిశోధన కేంద్రం కూడా ఉంది. దాన్ని కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయికి దాన్ని తీసుకెళ్లాలన్నది, దాన్ని తప్పకుండా తీసుకెళ్తానని. ఎందుకంటే మంచి డాక్టర్లు, మంచి సిబ్బంది, అలాగే రోగులు కూడా వచ్చే రోగులు కూడా మా మీద ఉన్న నమ్మకంతో రావడం, వెంటనే వాళ్ళు రావడం, వెంటనే అది అంటే పెద్దానికి నాన్నగారు అంటూ ఉంటారు. అంటే మేము కేవలం నాన్నగారిని ఒక ఎన్టీ రామారావు గారి లాగానే చూడండి. నేను నా తండ్రి, గురువు, దైవం అంతా కూడా రామారావు గారే నాకు. ఇందాక చెప్పారు వాళ్ళ నాన్నగారు ఎలాగైతే రోజు పడుకునే ముందు శ్రీనివాస్ గారి నాన్నగారు ఎలాగైతే ఆయన పాటలు విని పడుకుంటారు, అలాగే ఆయన సినిమా ఆయన మొహం చూడండి, లేకపోతే కనీసం ఆయన పాటలు వినందే నాకు నిద్ర పట్టదు. అదొక పాజిటివ్ వైబ్రేషన్. అంటే పొద్దున 3:30 లేస్తాను. నాకు లేవడం కూడా అలవాటు ముందు ఆయన చూచి దాని తర్వాత నేను దాన్ని అనుభవించి దేనికి లేస్తే దానివల్ల ఏమిటి ప్రయోజనం అనేది, ఎంత సమయం మన కోసం మనం గడుపుతున్నాం. ఇవాళ మానవుడు కూడా ఈ దైనందిన కార్యకలాపాలలో పడి తన కుటుంబానికి కానీ లేకపోతే వినోదానికి కానీ ఎటువంటి సమయాన్ని కేటాయించలేని ఈ పరిస్థితుల్లో తరుణంలో ఇవాళ సినిమా రికార్డు ఒక సాధనంగా ఎంచుకున్నాడు మనిషి. మరి ఇవాళ ఒక సినిమా ఎలా ఉండాలి అన్నది చిత్రరంగంలోని వాళ్ళంతా ఆలోచించవలసిన విషయం అయితే, మరొక చిత్రంలోని సంగీతం ఎలాగైతే ఆ చిత్రాన్ని ఆర్థికంగా విజయవంతం కావడానికి ఎలా దోహదపడుతుందో దాని గురించి కూడా ఆలోచించవలసిన అవసరం చలచిత్ర రంగంలోని ప్రతి నిర్మాత కూడా ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సందర్భాలు నేను చెప్పడం జరిగింది. సాగర సంఘర్షణ జ్వలిత శబ్దోద్భవ మధుర శబ్దాలైన సరిగమ పదనీస మధుర పాటలు వినడానికి మరి ఎటువంటి దానికి దారి తారతమ్యములు కానీ లేకపోతే పండిత బామనాది పట్టుపిడుపులు కానీ ఆడామగాన్న తేడాగా కానీ అభిమాన దురభిమానులని ఎటువంటి అడ్డుకట్టలు కానీ ఉండదని నా నమ్మకం. అంటే సంగీతంలో అంత శక్తి దాగుంది. అంటే సంగీతం గురించి కొన్ని రోగాలు కూడా నయం చేయొచ్చు అని మన చరిత్ర చెప్తుంది. ఎందుకంటే ఇది చారిత్రాత్మకమైన ప్రాంతం కాబట్టి సంగీతం యొక్క విశిష్టత గురించి చెప్పడం జరుగుతుంది. ఇది సంగీతానికి సంబంధించింది కాబట్టి. ఇది చలనచిత్ర రంగంలో ఏ చిత్రమైనా సరే విడుదల కాకముందు మొదటి ఘట్టం అంటాం. ఒక పెళ్లి తంతులు ఎన్నో ఘట్టాలు ఉంటాయి. ఒక గౌరీ పూజని, అలాగే ఇట్లా ఒక్కొక్క ఘట్టం అలాంటిది చలనచిత్ర రంగంలో ఇవాళ మా ఈ యొక్క చిత్రం ఇవాళ పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ యొక్క మొదటి ఘట్టం ఈ యొక్క పాటల ఆవిష్కరణ అయితే, దీనికి ముందు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి కథానాయకుడు మా తమన్ గారు. ఆయన ఎంతో చక్కగా ఆణిముత్యాల లాంటి 6 పాటలకి మంచి మణిపూసల లాంటి మంచి బాణీలు సమకూర్చారు. మొదటిసారి మేము కలిసి పనిచేయడం చాలా బాగా చేశారు మ్యూజిక్. ఎందుకంటే ఇక ముందు మీరు చేస్తే ట్రైలర్ చూశారు, రేపు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. మరి ఇచ్చే బాణీలు బట్టే మాలోని అక్కడ ఆవేశం కూడా ప్రస్ఫుటంగా మీకు కనిపిస్తుంది పాటల్లో. అలాగే మేము చేసిన సీన్స్ అయితేనేమి దానికి ఎక్కడో అక్కడిక్కడ పొడిగా మా వైపు ఏదైనా తప్పులున్నా ఒక నటుడుగా నేనైతేనేమి లేకపోతే నా సాంకేతిక నిపుణులు అయితేనేమి వాటిని ఆ లోటు పూర్తి చేసి ఆ చిత్రానికి ఇంకా ప్రాణం పోయగలిగిన శక్తి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్కి లేకపోతే ఒక ఎడిటర్కి ఉందనేది నా నమ్మకం. సో అటువంటిది అద్భుతమైన బాణీలను సమకూర్చారు తమన్ గారు. వాడికి సభాముఖంగా నా
అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే రచయితలు ఉన్నారు, భాస్కర్ భట్ల గారు ఉన్నారు, రామ్ జోగే శాస్త్రి గారు ఉన్నారు, మరి కుప్పుల యాదగిరి గారు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎంతో అద్భుతంగా పాటలు రచించడం జరిగింది. అలాగే ఇక్కడ పాటలు పాడిన గాయకులు ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ గొంతుని అరుమించారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే పరివర్తిని సంజాతే మృత గోవా న జాయతే న చాతో పరివర్తిని సంజాతే మృత గోవా న జాయతే న జాతో ఏతాని జాతాని సొమ్మ అంటారు. అంటే ఒక మనిషి తను పుట్టిని జీవితం సార్థకం కావాలంటే, అంటే పుట్టడం గిట్టడం అనేది తప్పదు మనిషికి. ఈ యొక్క జీవించిన నాళ్ళు తను పుట్టిన గడ్డకి, లేకపోతే పుట్టిన ఊరికి, పుట్టిన జాతికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తే అదే అతని జీవితానికి పూర్తి పరిపక్వత, అదే పరమార్థం అని దీని అర్థం. అటువంటిది మరి రామారావు అంటే నేను కేవలంగా నేను ఇంతకుముందు చెప్పాను, మరి అటువంటి ఒక అర్థానికి పరిపూర్ణమైన స్వరూపం నందమూరి తారక రామారావు గారు. ఆయన బిడ్డగా ఇలా పుట్టి మేము ఒక కళాకారుడిగా నా జీవితాన్ని ఇలా ఇంకా ఎన్నో వైవిధ్యమైన ఆయన చేసినట్టే ధైర్య సాహసాలతో కూడిన సినిమాలు చేస్తూ, అంటే నేను ఎప్పుడు కాలం వెంట వెళ్ళను, కాలం నా వెంట రావాల్సింది. మనమేమి దేనికి తీసిపోము ఎవరితోనూ. అందరు మన ముందు అంటే ఎప్పుడైనా పదవులకి మనం అలంకారం కావాలి, కానీ పదవులు మనకి ఎప్పుడు అలంకారం కాకూడదు అన్నది. అంటే ఇవాళ ఎన్నో సినిమాల ధైర్య సాహసాలతో మీ అందరి నాన్నగారు మొదలుపెట్టిన వరవడిని ముందుకు తీసుకెళ్తున్నాను. మీరందరి ఆశీస్సులతో చిత్రాలను కూడా ఎంతో ఘన విజయాలు సాధించి ఇంకా ఎన్నో మంచి చిత్రాలు చేయడానికి నాకే తెలిమి, నా నిర్మాతలకే తెలిమి, అటు మా దర్శకులకై తెలిమి ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. దానందరికీ వాటన్నిటికీ మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక తెలుగు జాతిలో పుట్టినందుకు ముందుగా ఎంతో గర్వపడుతూ, మళ్ళీ ఎందుకంటే ముఖ్యంగా వైవిధ్యాన్ని ఎప్పుడు ఇవాళ భారతదేశంలో కూడా ఒక రాజకీయాల్లోనే, చలనచిత్ర రంగంలోనే కాదు, నాన్నగారు చేసి ఎన్నో ప్రయత్నాలు, నేను చేసి ఎన్నో ప్రయత్నాల్ని మీరు ఆశీర్వదిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఒక రాజకీయంగా కూడా నాన్నగారు ఆనాడు ఒక విప్లవాన్ని తీసుకొచ్చి, చైతన్యాన్ని తీసుకొచ్చి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మొత్తం భారతదేశపు రాజకీయ చరిత్రనే పూర్తిగా తిరగరాసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. సో అటువంటి ఘన చరిత్ర కలిగిన మన తెలుగు జాతి, అటువంటిది జాతికి ఒక ప్రస్ఫుటమైన ఒక ఉదాహరణ ఈ యొక్క అమరావతి. అటువంటి ఈ యొక్క అమరావతిలో ఈ కార్యక్రమం జరుపుకోవడం, ముఖ్యంగా మా దర్శకులు శ్రీవాస్ గారి గురించి చెప్పాలి. మేము ఎంతో స్నేహితుల్లాగా ఈ చిత్రంలో పనిచేయడం జరిగింది. ఎటువంటి భేషాలు లేకుండా, ఆయన కూడా నాలాంటి మనిషి, ఏమున్నా కూడా ముక్కు సుట్టుగా మాట్లాడే మనిషి, ఏమున్నా ముందుగా చర్చించుకుని ఆయన చెప్పినట్టు చిన్న విషయాలే అప్పుడప్పుడు మనుషుల్ని దూరం చేసే మనస్పర్ధలు వచ్చేవి. ఎందుకంటే ఇద్దరు ఒకే రకమైన మనుషులు కాబట్టి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా చిత్రం షూటింగు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో, అసలు అంత తొందరగా సినిమా అయిపోయిందా అని అనిపించే రకంగా ఈ చిత్రం ఎంతో తొందరగా త్వరగతిన పూర్తవడం జరిగింది. మరి ఆయనకి మరి మా హీరోస్ ఇక్కడ చింటూ గారు ఉన్నారు, హీరోస్ ఒక మేనేజర్ గారు, ఆయనకి అలాగే హీరోస్ వారి సునీల్ లుల్లా గారికి, కిషోర్ లుల్లా గారికి, వాళ్ళందరికీ కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు ప్రతి చిత్రం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా బాగా రావాలని, ఆర్థికంగా కంటే కూడా మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని, పిక్చర్ సినిమా బాగున్నప్పుడు ఆర్థికంగా డబ్బులు రాక మానదు. అంతే ఆ ఉద్దేశంతో కాకుండా ఒక మంచి చిత్రం చేయాలి, చిత్రాలు తీయాలి. కేవలం తెలుగులోనే కాదు, హిందీలో మిగతా భాషల్లో కూడా వాళ్ళు ఈ యొక్క నిర్మాణం చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ చిత్రానికి పనిచేసిన మిగతా సాంకేతిక నిపుణులు ఇక్కడ మా కెమెరామెన్ గారు శ్యామ్కే నాయుడు గారు ఎంతో అద్భుతంగా ఆయన చిత్రీకరించడం జరిగింది. సో ఎంతో అందంగా చూపించడం,
అలాగే ఎక్కడ రౌద్రము ఎక్కడ నా ఆవేశం కనపరచాలో అక్కడ ఆయన లైటింగ్ ద్వారా ఆయన కెమెరాలో నన్ను అట్టే ఆకట్టుకోవడం జరిగింది. అలాగే మిగతా గౌతమ్ రాజు గారు అయితేనేమి, ఎడిటర్ గారు, ఇక్కడ అందమైన భామలు ఉన్నారు ఇద్దరు, సోనాల్ చౌహాన్ అలాగే అంజలి, ఇద్దరు కూడా. అంటే సోనాల్ చౌహాన్ ఆల్రెడీ మేము కలిసి లెజెండ్ సినిమాలో చేయడం జరిగింది. అలాగే పాప ఎంతో తపనున్న నటి, ఎంతో మంచి పేరు రావాలి నాకు అన్న ఇప్పుడు ఒక తపనతో పనిచేసి, అలాగే ఈ రోజుల్లో మనకి తెలుగు నటి అమ్మాయిలు కరువు అవుతున్న తరుణంలో మనకి ఆ భగవంతుడు ఇచ్చిన ఒక మన చలనచిత్ర రంగానికి ఇచ్చిన ఒక వరప్రసాదంగా భావిస్తారు మన అంజలిని. ఎంతో టాలెంటెడ్ 16 అడాల మచ్చమైన మన తెలుగు అమ్మాయి, ఎంతో బాగా అద్భుతంగా అటు చలాకీగా హుషారుగా పాత్రను అటు నవ్విస్తూ ఇస్తారు, అలాగే నవ్విస్తూ ఏడిపిస్తూ కూడా జనాన్ని తన పాత్రని. అంటే ఎంత బాగున్నా కూడా అంతా కూడా దీనికి వెనకాల ఒక సమిష్టి కృషి, ఒక రచయిత కథ, అలా ఒక పాటల రచయిత పాటలు, అలాగే ఒక మాటల రచయిత మాటలతో, అలాగే ఒక దర్శకుడు ఎలాగైతే ముత్యం దొరుకుతుంటే వేటవాళ్ళుగా దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంత బాగా నటుల నుంచి వాళ్ళ హావభావాల్ని తీసుకోగలిగే సత్తా ఉన్న దర్శకులు అందరూ కలిస్తే ఒక మంచి చిత్రం అవుతుంది. అలాగే నా తోటి నటులు అందరూ ఉన్నారు. రఘుబాబు గారు ఉన్నారు, ఇక్కడ బెనర్జీ గారు ఉన్నారు, అలాగే నవాబు గారు ఉన్నారు, అశోక్ కుమార్ గారు ఉన్నారు, కూడా కాశీ గారు ఉన్నారు. అందరూ కూడా ఎంతో అద్భుతంగా పాత్రలో ఎంతో ఒక కుటుంబ సభ్యులాగా ఎంతో చక్కగా షూటింగ్ ఎంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగడం. అలాగే ఇక త్వరగతిన ఈ పండక్కి మీ ముందుకు రావడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ ఈ చిత్రాన్ని డిక్టేటర్ అంటే మామూలు టైటిల్ కాదు, ఇంతకుముందు ఎవరు చెప్పారు, డిక్టేటర్ అంటే ఒక నియంత. కొంతవరకు నా స్వభావంతో బాగా కలుస్తుంది టైటిల్. సో నేను కోరుకునేది ఒక మహా చైతన్యం తీసుకురావాలంటే, ఎప్పుడైనా ఒక మార్పు తీసుకురావాలంటే వినని పక్షంలో అప్పుడప్పుడు జులుం తప్పదు, అప్పుడప్పుడు జులుం కూడా అవసరం. సో అదే మా చిత్రం యొక్క కథ డిక్టేటర్. చాలా అద్భుతంగా వచ్చిన చిత్రం. తప్పకుండా మీ అందరి అభిమానాన్ని కూడా చూడుకుంటుందని, చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందని, ముఖ్యంగా ఇక్కడ మా అభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ ఎప్పుడు ఏమి నా దగ్గర నుంచి ఆశించకుండా వాళ్ళు చూపిస్తున్న అభిమానాలే నాకు శ్రీరామ రక్ష అని నేను భావించుకుంటాను. ఎందుకంటే అభిమానం అనేది డబ్బుతో కొంటే వచ్చేది కాదు, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి మరి అటువంటి విలువైన అభిమానాన్ని పొందడం, ఇంతమంది అభిమానులు పొందడం అంటే మీకు నాకు ఏ రుణానుబంధమో ఏ పూర్వజన సుకృతమో విడదయ్యలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆనాడు నాన్నగారు పార్టీ పెడితే అభిమానులు ముందుండి నడిపించారు పార్టీని ముందు ఆయన. అలాగే ఈనాడు రేపు మళ్ళీ అటు భవిష్యత్తులో అభిమానులే అని మరొకసారి గుర్తు చేస్తూ, అలాగే ఇప్పుడున్న నాన్నగారి అభిమానులు అయితేనేమి, నా అభిమానులు కూడా పార్టీ పరంగా ప్రభుత్వంలో ఎటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలో, వాళ్ళకి ఏదైనా ఉపాధి కలిగించాలో అవన్నీ కూడా నేను చూసుకుంటున్నాను. అలాగే ఇక ముందు కూడా అందరికి కూడా న్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులందరికీ నా పేరున క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీధర్ గారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే ఇక్కడ రూరల్ ఎస్పీ నాయక్ గారికి, అలాగే ఇక్కడ పోలీస్ శాఖ అందరికి కూడా, ప్రతి ఒక్కరికి, ప్రభుత్వ అధికారులు అనాధికారులు కూడా ఎంతోమంది పనిచేశారు ఇక్కడ. నా అభిమానులంతా కూడా, కార్యకర్తలంతా కూడా, మీ అందరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చూశారుగా సరే, అవును అది లేని అసలు ఏదో తిన్నా కూడా భోజనం ఏదో చప్పగా ఉన్నట్టు ఉంటుంది, ఉప్పు కారం లేకుండా. తప్పు లేదు చెప్పుకుంటే ఉప్పు తిన్నా నీ ఒంటి యాతన గుర్తుందనుకుంటా మీకు. ఏది సమరసింహారెడ్డి. సరే, దీంట్లో డైలాగ్ ఉంది, సింహం కూడా దావం వేస్తే సింహం కూడా తలదించుకుని నీళ్లు తాగుతుంది. అంత మాత్రానికి తలదించుకుంది కదా అని తొడగొట్టకు. కొట్టడానికి తొడ ఉండదు, ఎత్తడానికి తల ఉండదు.
అలాగే నువ్వు పర్వతం ఎక్కువ పర్వాలేదు, కానీ అదే మెయిన్గా ఇది నేను చెప్పిన ఈ డైలాగ్ ఏదైతే దావం వేస్తే సింహం కూడా తలదించుకుని నీళ్లు తాగుతుంది అన్నది ఒక అభిమానం నాకు పంపించిన డైలాగ్. అది ఆ అభిమానం పబ్లిసిటీ కోసం చేయలా. ఇప్పుడు నేను ఉన్నాను సినిమాలో ఓ డైలాగ్ ఉంది, మీరేదైనా చేస్తే పబ్లిసిటీ అవుతుంది, కానీ నేను ఏం చేస్తే అది పబ్లిసిటీ రాని. మీరు ఏం చేసినా పబ్లిసిటీ కోసం చేస్తారు, నేను ఏం చేసినా అది పబ్లిసిటీ అవుతుందని. అలాగే నా అభిమాని ఎవరో ఇప్పటికీ నాకు తెలియదు ఎవరో, నాకు పేరు పంపలేదు, నాకు డైలాగ్ మాత్రం పంపించాడు ఆయన. పంపిస్తే వెంటనే అది సినిమాలో పెట్టడం జరిగింది. సో ఇలా నా అభిమానులు కూడా భాషకి, మన తెలుగు భాష, ఆ భాషకి నేను అలాగే నా అభిమానులు కూడా నా డైలాగులు విని ఎంతో స్ఫూర్తి పొంది మీరు కూడా రాయడం మొదలు పెట్టారు డైలాగులు, ఎంతో మంచి డైలాగులు. ఇవాళ పురిట్లో బాబు కూడా ఇవాళ తెలుగు భాష గుర్తుపెట్టుకోగలుగుతారంటే ఆ మాత్రం తెలుగు భాషకి, నా జాతికి ఆ సేవ అందిస్తున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆ పుణ్య దంపతులు బిడ్డగా పుట్టినందుకు, ఇటు ఒక తెలుగు జాతిలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. మరొకసారి మీ అందరికీ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలామంది వచ్చారు. కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా అన్ని రాష్ట్రాల నుంచి కూడా, అలాగే ఆంధ్ర రాష్ట్రం అన్ని ప్రాంతాల నుంచి కూడా అభిమానులంతా వచ్చారు. అలాగే ప్రేక్షక కళా పోషకులు, కళా ప్రేమికులు వచ్చారు. మీ అందరూ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరంతా జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు సహనం ఎలాగైతే ఇక్కడ పాటించారో అలాగే పాటించి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరో ఒకరు, మీ ఆవిడ, మీ పిల్లలు, మీ వృద్ధ తల్లిదండ్రులు లేవు. సో మీరంతా క్షేమంగా వీళ్ళకి చేరుకోండి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమం ఇంత కనిపించడం అవడానికి మూల కారకులైన నా ప్రభుత్వ అధికారులందరికీ కూడా, పోలీస్ శాఖకి, అందరికీ, పాత్రికేయ సోదరులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.